పుష్ప 2 విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడమే సినీ నటుడు అల్లు అర్జున్ చేసిన తప్ప అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం పేరును మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తొలుత ప్రజా సమస్యలపై చర్చిద్దామని ప్రభుత్వానికి సూచించారు. స్కాములు, ఫార్ములా అంటున్నారని వాటిపై కూడా చర్చిద్దామన్నారు. వీటిని చర్చించాల్సింది కేబినెట్ సమావేశంలో కాదని అసెంబ్లీలో అన్నారు. రాష్ట్రంలో ప్రతి సమస్యపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. ఇందులో భాగంగానే అవినీతి ఆరోపణలపై చర్చకు కూడా సిద్ధమే అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని సవాల్ చేశారు. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా. ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీ. నా లెక్క కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజుల్లోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు. బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసినందుకంటే 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పిర్రు 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు. 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు, ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు మాఫీ చేస్తా అన్నాడు. 7,000 కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి. 10 రోజులకే మార్చిన ఆయన 7,000 కోట్లు ఎగిరిపోయినాయి. ఒక 15-20 రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిర్రు రుణమాఫీ అని. 42,000 కోట్లు ఆయనతో సడన్గా 31,000 కోట్లు అయింది. 11,000 కోట్లు అక్కడ పోయినాయి. మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టిండ్రు. బడ్జెట్ 26,000 కోట్లే అన్నారు. మరి ఏడవైంద్ర నాయన 49,000 కోట్లు 26,000 కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు. ఆ 26,000 కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13,000 కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే. కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. నేను అడుగుతున్నా, ఒక్కరోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి, నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి, నువ్వు మొరుగుడు పేపర్లు రాస్తుండ్రు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా, బుద్ధి చూపెట్టరా, వాళ్ళ సత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు అమరావతి రాజధాని భూముల్లో స్కామ్ కు పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ పేరు చెప్పి వేల ఎకరాల్లో భూములు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో మంత్రి నారాయణ పాత్ర ఉందని చెప్పారు. కానీ ఆ కేసును మూయించి వేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసులపై ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదన్నారు. రాష్ట్రం బయటే ఈ కేసుల్లో విచారణ చేపట్టాలని కాకాని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులను తప్పించుకునేందుకు సీనియర్ ఆఫీసర్లను చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి అడ్వకేట్లను రాష్ట్రానికి రప్పించినట్లు కాకాని తెలిపారు. స్కిల్ కేసులో ఈడీ ఆధారాలు సేకరించిందని చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా 332 కోట్ల చంద్రబాబుకు చేరాయని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తుంది. దానిలో భాగంగా స్కిల్ స్కామ్తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు, మనం చెప్పినటువంటి అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు మార్గదర్శి, దాని పెద్ద స్కామ్, మార్గదర్శి లాంటి స్కామ్లు, ఇవన్నీ కూడా ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో, ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరిచారో వాళ్ళ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా, నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా కక్ష సాధింపులకు పాల్పడడం జరుగుతుంది. అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద
తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటిలో కూడా తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని ముందుగా నియమించుకోవడం, వాళ్ళ ద్వారా ఆ ఫైళ్ళని ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి, ఎక్కడ వీటికి సంబంధించినటువంటివి బయటపడకుండా ఈ స్కిల్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలనేటువంటి దానికి స్కిల్ మామూలుగా డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి తన సొంత మనుషుల్ని తనకు అడుగులకు మడుగులెత్తేటువంటి వాళ్ళని దాంట్లో నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో కూడా తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, తన అనుయాయులుగా ఉండేవాళ్ళు, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, తను చెప్తే వినేటువంటి వాళ్ళు, ఎదురు చెప్పకుండా కొట్టేటువంటి వాళ్ళు, తన ఆ మాటల్ని ఆజ్ఞల్ని అమలు చేసేటువంటి వాళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో ఇక్కడ స్కామ్ జరిగింది కాబట్టి దాంట్లో కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీకి సంబంధించి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ లోని 53 ఎకరాల ప్రాంగణంలో 11.43 ఎకరాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా నిర్మిస్తున్న ప్రభుత్వ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మంత్రితో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు హాజరయ్యారు. పరిశీలించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించేందుకు శరవేగంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలు రూపాయి లేకున్నా కార్పొరేట్ ను మించిన వైద్యం అందుకునేలా టిమ్స్ ఆసుపత్రిని మలుస్తామని చెప్పారు. ధర్మశాల గాని వచ్చే పేషెంట్ అటెండెన్స్ కోసం గతంలో జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు ఎంతో మంది పేషెంట్లకు ఉస్మానియా కానీ బయట కానీ 5 రూపీస్కే జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు అక్షయపాత్ర మీల్స్ అందిస్తున్నారు. ఆ సెంటర్ కూడా ఇక్కడ కడుతున్నాం కాబట్టి మెగా వాళ్లకు మా ఇంజనీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, స్ట్రిక్ట్గా ఉండండి. స్ట్రిక్ట్ మీన్స్ వర్క్ మేము బాగా కష్టపడి చేపి అయిపోయిందా అంటే అయిపోయింది కాదు, మళ్ళీ 50 ఏళ్ళ 100 ఏళ్ళ వరకు హాస్పిటల్ అంటే ఇట్లా ఉండాలి. మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో హాస్పిటల్ ఆ విధంగా ఉండాలి. ఏమన్నా లీకేజీలు అయినా, డ్రైనేజ్ లీకేజ్ అయినా పేషెంట్ ఉన్నప్పుడు వర్క్ చేయలేము. వర్క్ మనం పలగొట్టి చేయాలంటే ఆ పొల్యూషన్తోని మనం ఆ పేషెంట్ దగ్గర పోవాలంటేనే గ్లౌజ్ వేసుకొని షూస్ ఇప్పేసి లోపలికి పోతాం మనం. సో ఆ ప్రాబ్లం రాకుండా మన తెలంగాణ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే విధంగా పేద ప్రజలందరూ ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నామని ఫీలింగ్ రావాలి. అందుకని మేము వచ్చిన 1 ఇయర్లో 1600 కోట్ల రూపాయలు మా సీఎం గారు లిబరల్గా ఎవరు వచ్చినా 3 లక్షల ఎల్ఓసి కానీ రీఎంబర్స్మెంట్ బిల్లు కట్టుకుంటే కూడా రీఎంబర్స్మెంట్ 1 వీక్లోనే ఇస్తున్నాం. అవన్నీ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఇవ్వాలి? మన హాస్పిటల్స్లోనే ప్రభుత్వ పరంగా డాక్టర్స్ రిక్రూట్ చేసి అన్ని ఎక్విప్మెంట్ కొని పేదవాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలన్నదే మా సీఎం గారి, మా మినిస్టర్స్ యొక్క లక్ష్యం. దాన్ని మీరందరూ కూడా కష్టపడి ఈ 5 నెలలు వేయండి. ఆగస్టు వరకు అల్వాల్ని కూడా ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత ఎల్బీ నగర్ది కూడా స్పీడప్ చేస్తున్నాం. మననే ఎన్ఓసి ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత నిమ్స్ 2025 చేసి 3 మంత్స్లోనే ఉస్మానియా హాస్పిటల్కి శంకుస్థాపన చేపించి ఓల్డ్ సిటీ వాళ్ళు, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువగా ఉండేది అటు సైడ్ కాబట్టి పాత ఓల్డ్ సిటీ దాన్ని డెమాలిష్ చేయకుండా హెరిటేజ్ స్ట్రక్చర్ని గోషామల్ స్టేడియంలో కట్టడానికి సీఎం గారు ఆదేశాలు ఇచ్చి నా ల్యాండ్ కూడా తీసుకోవడం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రోజు రోజుకు జ్వరం పెరుగుతోందని అన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. చికిత్స ఖర్చులు భరిస్తారని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. కేటీఆర్, హరీష్ రావు తమ చేతులకు బేడీలు వేసుకోలేదని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం బేడీలు వేశారని, వారి పార్టీలో కనీసం నిరసనల్లో కూడా సమానత్వం లేకుండా పోయిందని మంత్రి సీతక్క చురకలంటించారు. లగచర్ల ఘటన నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లా చొక్కాలు ధరించి చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. రైతులకు బేడీలు వేసినందుకు నిరసనగా ఎమ్మెల్యేలు బేడీలు వేసుకుని సభకు వచ్చారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కేవలం ఎమ్మెల్యేలకు బేడీలు వేసి తాము వేసుకోకుండా కేటీఆర్, హరీష్ రావులు తమ దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనతో వారి దొరతరం బయటపడిందన్నారు. రైతులకు బేడీలు అంటూ బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం 10 సార్లు బేడీలు వేశారని ఆరోపించారు. మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లో లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. అయినా కూడా సార్ మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్ర తోటి ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు. 1100 కోట్ల రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్. కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం, కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను. మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని గోదాంలో బియ్యం మాయం, డబ్బులు కడతామని వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. డబ్బులు కాజేసి తిరిగి కడితే దొంగ దొరవుతాడా అని ప్రశ్నించారు. ప్రజలను దోచుకుని పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. పేర్ని నాని అరాచకాలను, అవినీతిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గతంలో చేసిన అన్ని స్కామ్లను వెలికితీసి కఠినంగా శిక్షిస్తామన్నారు. 3780 బస్తాలు, 108 టన్నులు, 90 లక్షల ఖరీదు చేసే బియ్యాన్ని పేర్ని నాని సొంత గోడౌన్ నుంచి పోర్టు ద్వారా తరలించారని తెలిపారు. నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని ఏ గోడు దూకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. అవినీతి దాహానికి ఇంట్లో ఆడవాళ్ళని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చి నిలబెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పారిపోయాడు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి
మరి లెటర్ ఇస్తారు ఏమని, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా. అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా, రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి, 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి. మంత్రి పార్థసారథి, టీడీపీ నేతలు కొనకల్ల నారాయణ, గౌతు శిరీష్ పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా న్యూజివీడులో జరిగిన గౌతు లచ్చన విగ్రహావిష్కరణలో రాసుకు పూసుకుని తిరగడాన్ని ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్, అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లు, పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను గుర్తు చేస్తూ తనకు జరిగిన అవమానం పైన ఆయన బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సమయంలో జరిగిన వివాదం వంటి అంశాలతో కూడిన ఫోటోలను ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ న్యూజివీడియోలో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు ఇంటిపైకి వెళ్లి వ్యక్తి జోగి రమేష్ అని గుర్తు చేశారు. నీచంగా దూషణలు చేసి చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అని వ్యాఖ్యానించారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వాళ్ళని నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ లేదా వాళ్ళ ఇదిని ఇచ్చేయడం కానీ జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉందా, చెప్పే రైట్ ఉందా నాకు. ఉదాహరణకి నేను సోషల్ మీడియా చూడను. సోషల్ మీడియా నాకు తెలియదు, నాకు వాట్సాప్ ఉండదు నా ఫోన్కి. ఆ రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రవి అనే ఒక రిపోర్టర్కి ఫోన్ చేశా ప్రెస్ మీట్ గురించి. ఆయన అప్పుడు టీడీ జనార్దన్ గారు ఇద్దరు పార్టీ ఆఫీసులో ఉండి జనార్దన్ గారికి ఇచ్చారు ఇలా దాడికి వస్తున్నారని. అంటే జనార్దన్ గారు ఫోన్ తీసుకొని చెప్పాడు, వెంకన్న తొందరగా వెళ్ళు అక్కడికి అంటే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి ఎందుకంటే ఇదంతా వివరించాలి. ఇప్పుడు వేదిక పంచుకున్న వ్యక్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నేను వెళ్ళేసరికి గద్దె రామ్మోహన్ గారును
ఏలూరు సాంబశివరావు గారు ఈరోజు శాసనసభ్యులు, ఆ రోజు కూడా శాసనసభ్యులు వాళ్ళిద్దరు. వాళ్ళు నేను వెళ్ళేసరికే ఉన్నారు. ఇంకా జోగి రమేష్ అక్కడికి రాలా. మేము కూర్చొని వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. నాన్ లోకల్ కోటాలో కేవలం ఆంధ్ర అభ్యర్థులకు మాత్రమే లాభం జరగాలనే ఉద్దేశంతో గ్రూప్ 2 పేపర్ తయారు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 పేపర్లో ప్రశ్నలు అన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ తదితర తెలంగాణ ద్రోహుల మీదనే ఉన్నాయన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన కేసీఆర్ మీద కానీ, ఉద్యమాన్ని అగ్రగామి శక్తిగా నడిపిన తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రశ్నలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రచించిన కేసీఆర్ ఆనవాళ్ల నిర్మూలన పథకంలో ఇది మరో అడుగు అని విమర్శించారు. గారు వచ్చారు, అదేవిధంగా మరి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా చాలా మంది నాయకులం అందరం కలిసి మేము జాతీయ ఎస్సీ కమిషన్కు 2 గంటల ప్రయాణం చేసి పోయినాం. ఎముకలు కొరికే చలి, ఒక్కరు కూడా కదలలేదు, మెదలేదు. నేను ఆ జ్యోతిబాయి గారిని అడిగిన, అమ్మ మీరు 8 నెలల గర్భవతి, దయచేసి మీరు ఇక్కడే ఉండండి, మీరు హైదరాబాద్లోనే ఉండండి అంటే, లేదు సార్ నా బిడ్డ నా భర్తనే దూరం చేసిర్రు, నా బిడ్డ, నా కడుపులో ఉన్న బిడ్డ నా పోరాటం ఏందో తెలుసుకోవాలని చెప్పి, మాకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలా అని చెప్పి మరి ఆమె మా ఎంబడి వచ్చింది. అట్లా చాలామంది మహిళలు వచ్చింది. మిత్రులారా, చాలామంది నాయకులు, నాకు తెలిసినంత వరకు నేను ఓపెన్ చెప్తున్నా, కేటీఆర్ గారి ముఖస్థుతి కాదు కానీ నాకు తెలిసిన నాయకులు ఒక అధికారిగా 26 సంవత్సరాలు చేసిన కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బై ఫార్ములా ఈ రేసింగ్, అది సందర్భం కాదు కానీ చెప్పాలి ఒక మాట. ఫార్ములా ఈ రేసింగ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారితో ఉన్నా, ఇదే భవన్లో. చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, చూడు బై నాకేం తెలియదు, నేను ఏదో చెప్పినా ఆయన ఏదో ఫైల్ రాసిండు, దానికి నాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకుంటే ఆయన చేసుకోండి అనేటోడు ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. కేటీఆర్ గారు వచ్చి నేను పక్కనే కూర్చున్నా, ఒకవైపు సబితేందర్ రెడ్డి గారు కూర్చున్నారు, ఒకవైపు రైట్ సైడ్ మేము కూర్చున్నాం. సో వారేమన్నారు, ఇగో బై తెలంగాణలో హైదరాబాదు ఒక ప్యారిస్ లాగా, ఒక మొనాకో లాగా, ఒక బార్సిలోనా లాగా, ఒక షాంఘై లాగా, ఒక ఎడిలైడ్ లాగా నా పట్టణం కూడా, నా నగరం కూడా కావాలని మేము 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 700 కోట్ల ఆమ్దానీ రావాలి నా నగరానికి అని చెప్పి నేనే ఆర్డర్ ఇచ్చిన. మీరేమైనా చేసుకోండి, నన్ను చేసుకుంటే జైల్లో చేసుకోండి అని చెప్పిండు. నేను పరిశాన్, అరే ఎవరన్నా నాకేం లేదా, ఆయన తప్పు చేసిండని చెప్పేటోళ్ళని చూసినా కానీ ఇదే నేనే భుజం మీద వేసుకొని నేనే చేసిన, ఆయనకేం సంబంధం లేదని అంటే, త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు, త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు. మిత్రులారా, మరి నేను అనుకున్న లగచర్ల బాధితుల విషయంలో మమ్మల్ని అందరినీ పంపించిండు, ఇక మేము అక్కడ కూర్చొని మేమే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ రాష్ట్రపతి చేరుకోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలకు రాష్ట్రపతి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంగళగిరి బయలుదేరారు. కాగా ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ముర్ము హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో పాల్గొననున్నారు.
ఏపీలో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో చేనేత పరిశ్రమను నమ్ముకుని ఎంతో మంది జీవిస్తున్నారు. అయితే చేనేత కార్మికులు ఇప్పటికీ కష్టాల కడలిలో ఎదురుతుండటం పట్ల చలించిపోయిన ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చేనేతను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీకి చేనేత శాలువా బహూకరించిన లోకేష్ తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఓ చేనేత శాలువాను బహూకరించారు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల లోతుగా విచారణ జరుపుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండే ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంత దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడతానని అన్నారు. స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు 27వ తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వే బ్రిడ్జ్, లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది. కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు. జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉంది, ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి బుక్